కన్స్ట్రక్షన్లో ఉన్నామో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ మధ్యలోనే మనకు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి. అయినా సరే జిఎంఆర్ సంస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ను మూవ్ చేశారు. ఎర్త్ వర్క్స్ కానీ, రన్వే కానీ, ట్యాక్సీవే కానీ వీటన్నిటినీ ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేసాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని 90% పూర్తి చేసాం. ఎడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేసాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏవైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి అది ఎప్పటికప్పుడు డిస్కషన్లో కూడా వస్తున్నటువంటి అంశం. అది దానికి సంబంధించి అనేక సార్లు మన విశాఖపట్నం అధికారులతోని నాయకులతోని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక మీటింగ్స్ కూడా రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకొని ఒక 7 పాయింట్స్ని ఐడెంటిఫై చేసి ఆ 7 పాయింట్స్ని కానీ మనం సరిగ్గా డెవలప్ చేసుకోగలిగితే ఎగ్జిస్టింగ్ అనకాపల్లి ఆనందపురం హైవే ఏదైతే బ్రహ్మాండంగా తయారై ఉందో దానికి కానీ కొన్ని పాయింట్స్ని ఈజ్ ఆఫ్ చేసి ట్రాఫిక్ని అక్కడ డైవర్ట్ చేసే పాయింట్స్ వైజాగ్ సిటీ నుంచి కానీ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎయిర్పోర్ట్కి రావడానికి విశాఖపట్నం తాలూకా ప్రజలందరికీ కూడా కాస్త వెసులుబాటు కలుగుతుంది ఆలోచనతో 7 పాయింట్స్ మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అందులో భీమిలి తాళ్ళవలస దగ్గర ఉన్నటువంటి రోడ్డు ఒక 4 కిలోమీటర్స్ది టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. సెప్టెంబర్ 15 నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వైజాగ్ సిటీ నుంచి సింహాచలం BRTS రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ 15 నుంచి వైడనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. అలాగే వేపగుంట NAD దగ్గర ఉన్నటువంటి విఎంఆర్డిఏ GVMC వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గర ఉందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది. వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు, మేము ఎలాగ అక్కడికి రావాలని అంటని వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా. సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్గా సొల్యూషన్ అవుట్ క్రియేట్ చేయడానికి ఈ 7 పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాం. కానీ ఇందులో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా ఉంది. లాంగ్ టర్మ్లో 2 ప్లాన్స్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ మెయిన్ రోడ్డు సిటీ నుంచి హైవే కనెక్ట్ అవుతుందో దాని మీద మెట్రోని లేకపోతే ఎలివేటెడ్ కారిడార్ని ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇద్దరితో కూడా మాట్లాడి ఒక ఎలివేటెడ్ రోడ్డుని ఉన్న హైవే మీద ఏర్పాటు చేయాలనేది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశం. అది దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి అది వీలైనంత త్వరగా అది గ్రౌండ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా కృషి అయితే చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే విశాఖపట్నం స్ట్రెచ్ అంతా కూడా
ఈ పాయింట్ వరకు రావడానికి వాళ్ళకి ఒక మంచి ఎడిషనల్ ఆప్షన్ అదొకటి ఉంటుంది. దానితో పాటు ఇంకోటి బీచ్